నమస్తే. ఈరోజు మనం భారతీయ చరిత్రను శాశ్వతంగా మార్చేసి ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన అత్యంత కీలకమైన చారిత్రక ఘట్టాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. 1857 పోరాటం గురించిన ఈ సమగ్రమైన విశ్లేషణకు స్వాగతం. ఇందులో మనం పైపైన విషయాలను మాట్లాడుకోవడం లేదు. ఆనాటి ఉద్రిక్త పరిస్థితులు, అసలైన మూలకారణాలు, అణచివేత మరియు దాని తర్వాత దేశంలో వచ్చిన తీవ్రమైన మార్పుల గురించి చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రధానంగా 6 కీలకమైన అంశాలను విశ్లేషించబోతున్నాం. అవేమిటంటే: 1. తిరుగుబాటు మూలాలు. 2. ఆ నిప్పురవ్వలు ఎలా దేశమంతటా వ్యాపించాయి. 3. బ్రిటిష్వారు ఏ విధంగా ఎదురుదాడికి దిగారు. 4. ఈ పోరాటం ఎందుకు విఫలమైంది. 5. ఈ సంఘటనపై ఉన్న విభిన్న చారిత్రక దృక్కోణాలు. మరియు 6. అంతిమంగా బ్రిటిష్ రాచరిక పాలన ఎలా మొదలైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం: తిరుగుబాటు మూలాలు. 1857కు ముందు అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఈ పోరాటం ఏదో రాత్రికి రాత్రే అనుకోకుండా జరిగిన పేలుడు కాదు సుమా. ఇది దశాబ్దాలుగా అనేక వర్గాల ప్రజల్లో ఒక ప్రెషర్ కుక్కర్లా పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తికి పరాకాష్ఠ. ఆనాటి రాజకీయ వాతావరణాన్ని ఒకసారి గమనిద్దాం. బ్రిటిష్ వారు అత్యంత వ్యూహాత్మకంగా తీసుకువచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం స్థానిక పాలకుల్లో తీవ్రమైన భయాన్ని, కోపాన్ని రగిలించింది. ఆలోచించండి, ఒక రాజుకు మగ వారసుడు లేకపోతే ప్రాచీన కాలం నుండి వస్తున్న దత్తత హక్కును రద్దు చేసి ఆ రాజ్యాన్ని లాక్కోవడమంటే అది ఎంతటి అవమానం! దీనికి తోడు అప్పటి మొఘల్ పాలకుల హక్కులను సైతం వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది కేవలం రాజుల్లోనే కాకుండా తమ పాలకుల పట్ల విధేయతతో ఉన్న సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకతను సృష్టించింది. అయితే ఈ కోపం కేవలం రాజ్యాలు కోల్పోయిన పాలకులకే పరిమితం కాలేదు. పరిపాలనాపరంగా చూస్తే కింది స్థాయి అధికారుల్లో, ముఖ్యంగా పోలీసుల్లో విపరీతమైన అవినీతి ఉండేది. అలాగే బ్రిటిష్ అధికారుల జాతి వివక్ష భారతీయులను తీవ్రంగా కలచివేసింది. ఆర్థికంగా చూసుకుంటే పరిస్థితి మరింత దారుణం. భారీ పన్నులు, స్వదేశీ చేతివృత్తుల నాశనం ప్రజలను ఘోరమైన పేదరికంలోకి నెట్టాయి. ఇక సామాజిక, మతపరమైన అంశాలకొస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని తటస్థంగా అర్థం చేసుకోవాలి. 1829 నాటి సతీ సహగమన రద్దు వంటివి బ్రిటిష్ వారి ఉద్దేశంలో సంస్కరణలయ్యుండొచ్చు. కానీ అప్పటి స్థానిక ప్రజలు తమ మత విశ్వాసాల్లో, ఆచారాల్లో వారు నేరుగా జోక్యం చేసుకుంటున్నారని భావించారు. సైనికంగా కూడా భారతీయ సిపాయిలు తీవ్రమైన వివక్షనెదుర్కొన్నారు. వారికి కనీస వేతనాలుండేవి కావు, పైస్థాయి పదోన్నతులు అసలే లేవు. ఇవన్నీ కలిసి సమాజాన్ని పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మార్చేశాయి. ఈ బహుముఖ ఒత్తిడులకు ఒక తక్షణ కారణమేంటో తెలుసా? సరిగ్గా అప్పుడే ఒక అగ్గిపుల్లలాంటి సంఘటన జరిగింది. 1856లో తెచ్చిన జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ చట్టం ద్వారా సిపాయిలు సముద్రం దాటి పనిచేయడాన్ని తప్పనిసరి చేశారు. నాటి విశ్వాసాల ప్రకారం సముద్రం దాటితే కులం, మతం భ్రష్టుపడతాయని బలంగా నమ్మేవారు. దానికి తోడు కొత్తగా తెచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్స్ తుటాలకు ఆవు మరియు పంది కొవ్వు పూశారనే వార్త సైన్యంలో కార్చిచ్చులా వ్యాపించింది. ఇది సిపాయిల మత విశ్వాసాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా వాళ్లు భావించారు. తమ అధికారులపై తిరుగుబాటు చేయడానికి ఇదే వారికి తక్షణ కారణంగా మారింది. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం: నిప్పురవ్వలు మరియు వ్యాప్తి. ఒక చిన్న ప్రాంతంలో కేవలం సైనిక తిరుగుబాటుగా మొదలైన ఈ జ్వాల అతి తక్కువ కాలంలో ఉత్తర భారతదేశమంతటా ఒక భారీ పోరాటంగా ఎలా మారిపోయిందో చూద్దాం. కేవలం ఒక 48 గంటల వ్యవధిలో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో మీరిక్కడ గమనించవచ్చు. మే 10వ తేదీన మీరట్లో సిపాయిలు అధికారికంగా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఆ మరుసటి రోజే, అంటే మే 11న ఏకధాటిగా కవాతు చేసుకుంటూ ఢిల్లీకి వెళ్లి ఆ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిజానికిది మామూలు విషయం కాదు. అంతేకాకుండా వృద్ధుడైన పాత మొఘల్ పాలకుడు బహదూర్ షా జఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. దీని అర్థమేంటంటే ఇది కేవలం సైనిక తిరుగుబాటు మాత్రమే కాదు, ఇది బ్రిటిష్ వారి అధికారానికి నేరుగా విసిరిన ఒక రాజకీయ సవాలు. ఈ పోరాటం భౌగోళికంగా ఎక్కడెక్కడ జరిగిందో ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఢిల్లీలో సైనిక నాయకత్వం జనరల్ బఖ్త్ ఖాన్ తీసుకుంటే కాన్పూర్లో నానాసాహెబ్ ముందుండి నడిపించారు. లక్నోలో బేగం హజ్రత్ మహల్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఇక ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి మరియు తాంత్యా తోపే గురించి మనందరికీ తెలిసిందే. వారు బ్రిటిష్ బలగాలకు నిజంగానే చెమటలు పట్టించారు.
బీహార్లో వయోవృద్ధుడైన కున్వర్ సింగ్ సైతం ఆయుధం పట్టారు. ఇలా విభిన్న ప్రాంతాల నుండి విభిన్న నాయకులు ఏకకాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించారు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది కేవలం సైనికులకు లేదా పదవులు కోల్పోయిన రాజులకు మాత్రమే పరిమితం కాలేదు. రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాల పౌరులు ఇందులో భాగమయ్యారు. వారు కేవలం బ్రిటిష్ అధికారుల మీద మాత్రమే కోపం చూపించలేదు. బ్రిటిష్ వారి ఆర్థిక మరియు న్యాయ వ్యవస్థలను పూర్తిగా లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్ల కళ్ల ముందు దోపిడీ చేస్తున్న వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేశారు, అన్యాయం చేస్తున్న బ్రిటిష్ న్యాయస్థానాలను ముట్టడించారు, పన్ను రికార్డులను కాల్చివేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ నియంత్రణ యంత్రాంగాన్ని సమూలంగా పీకి పారేయడానికి సామాన్యులు ప్రయత్నించారు. ఇక మూడవ విభాగం, బ్రిటిష్ వారి ఎదురుదాడి. ఆరంభంలో తిరుగుబాటుదారులు ఊహించని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాద శక్తి ఊరుకుంటుందా? లేదు. పరిస్థితిని మళ్లీ తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి బ్రిటిష్ వారు ఎంత వేగంగా మరియు ఎంత క్రూరంగా ప్రతిదాడికి దిగారో ఇప్పుడు విశ్లేషిద్దాం. బ్రిటిష్ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా, అత్యంత క్రమబద్ధమైన సైనిక చర్యలకు దిగారు. ఒక్కో ప్రధాన కేంద్రాన్ని మళ్లీ అణచివేయడానికి వారు తమ దగ్గరున్న బెస్ట్ మిలిటరీ కమాండర్లను రంగంలోకి దించారు. ఢిల్లీని తిరిగి లాక్కోవడంలో జాన్ నికల్సన్ కీలక పాత్ర పోషిస్తే, కాన్పూర్ మరియు లక్నోలను కైవసం చేసుకోవడానికి క్యాంప్ బెల్, హావ్లాక్ వంటి వారు తీవ్రంగా శ్రమించారు. ఝాన్సీలో వీరనారి రాణి లక్ష్మీబాయిని ఎదుర్కోవడానికి సర్ హ్యూ రోజ్ స్వయంగా నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటును అణచివేసే క్రమంలో బ్రిటిష్ వారు దయలేని అత్యంత క్రూరమైన చర్యలను అమలు చేశారు. ఇప్పుడు మనం 4వ విభాగానికి వద్దాం. ఇదే అసలైన విశ్లేషణ. ఇంతటి భారీ పోరాటం, ఇన్ని వర్గాల ప్రజల మద్దతున్నప్పటికీ అంతిమంగా ఎందుకు విఫలమైంది? ఆ వ్యూహాత్మక లోపాలేమిటో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. ఒక్కసారిక్కడున్న వ్యత్యాసాన్ని గమనించండి. ఒకవైపు మన భారతీయ బలగాలు ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడుతున్నాయి. కాని వారి వద్ద ఆధునిక ఆయుధాలు లేవు. వారు కత్తులు, పాతకాలపు తుపాకులతో పోరాడాల్సి వచ్చింది. వాటన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే, ఈ వివిధ ప్రాంతాల నాయకుల మధ్య కనీస సమన్వయం కాని, సరైన ఏకీకృత కమాండ్ కాని లేదు. మరోవైపు బ్రిటిష్ బలగాలను చూస్తే వాళ్ల చేతుల్లో లేటెస్ట్ ఆయుధాలున్నాయి, టెలిగ్రాఫ్ లాంటి ఆధునిక సమాచార వ్యవస్థలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లందరూ ఒక కేంద్ర కమాండ్ కింద చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఈ కార్యాచరణ వ్యత్యాసమే ఫలితాన్ని తారుమారు చేసింది. సైనికపరమైన లోపాలు మాత్రమే కాదు, ఈ పోరాటంలో ఉన్న సామాజిక, భౌగోళిక బలహీనతలు కూడా వైఫల్యానికి కారణమయ్యాయి సుమా. అవేంటంటే, ఈ తిరుగుబాటు ప్రధానంగా ఉత్తర మరియు మధ్య భారతదేశానికే పరిమితమైంది. దక్షిణానగాని ఇతర ప్రాంతాల్లోగాని పెద్దగా స్పందన లేదు. ముఖ్యంగా బెంగాల్కి చెందిన విద్యావంతులు ఈ పోరాటానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారి ఆధునిక విద్యా విధానాలు, పాలన ద్వారానే భారతదేశం బాగుపడుతుందని వారప్పట్లో నమ్మారు. పోని పాలకులందరూ ఏకమయ్యారా అంటే అదీ లేదు. కొంతమంది స్థానిక పాలకులు, వ్యాపారులు బ్రిటిష్ వారికే తమ పూర్తి మద్దతునందించారు. వీటన్నింటికి మించి అతిపెద్ద లోపం ఏమిటంటే, ఒకవేళ బ్రిటిష్ వారిని తరిమికొడితే ఆ తర్వాత ఎలాంటి దేశాన్ని నిర్మించాలి అన్నదానిపై వారికొక స్పష్టమైన, ఏకీకృత రాజకీయ ప్రణాళికగాని, విజన్గాని లేదు. 5వ విభాగం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఈ సంఘటనపై ఉన్న విభిన్న చారిత్రక దృక్కోణాలు. ఒకే చారిత్రక ఘట్టాన్ని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో ఎలా చూశారో గమనించడం చాలా ముఖ్యం. ఈ 1857 పోరాటాన్ని కేవలం ఒకే ఘాట్న కట్టడం సాధ్యం కాదు. చరిత్రకారులు దీనిని నిష్పక్షపాతంగా ఎలా విశ్లేషించారో ఇప్పుడు చూద్దాం. విభిన్న దృక్కోణాలను పరిశీలిస్తే బ్రిటిష్ చరిత్రకారులు దీని ప్రభావాన్ని తగ్గించి చూపించడానికి కేవలం సిపాయిల ముఠా తగాదా లేదా సైనిక తిరుగుబాటు అని మాత్రమే రాశారు. కాని జవహర్లాల్ నెహ్రూ లాంటివారు దీనిని తమ అధికారాలను, హోదాలను కోల్పోతున్న పాత భూస్వామ్య వర్గాల పోరాటంగా విశ్లేషించారు. అదే సమయంలో విడి సావర్కర్, ఎస్ఎన్ సేన్ వంటి జాతీయవాద చరిత్రకారులు దీనిని ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా బలంగా అభివర్ణించారు. అందులో ఉన్న జాతీయవాద స్ఫూర్తిని ప్రపంచానికి ఎత్తిచూపారు. ఇక మార్క్సిస్ట్ చరిత్రకారుల కోణం మరోలా ఉంటుంది. వారు దీనిని ప్రధానంగా పేద రైతులు, సామ్రాజ్యవాదులకు మరియు వారిని పీడిస్తున్న స్థానిక జమీందారులకు వ్యతిరేకంగా చేసిన ఒక వర్గ పోరాటంగా వ్యాఖ్యానించారు. చివరిగా 6వ విభాగం. ఈ పోరాటం తర్వాత అసలు ఏం జరిగింది? అణచివేయబడిన ఈ ఘట్టం తర్వాత భారత ఉపఖండంలో పాలనా వ్యవస్థ ఎలా సమూలంగా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. 1857 దెబ్బతో బ్రిటిష్ వారి కళ్ళు తెరుచుకున్నాయి అనడంలో
ఎలాంటి సందేహం లేదు. తక్షణమే వారు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. 1858 చట్టం తీసుకువచ్చి ఏకంగా ఈస్టిండియా కంపెనీ పాలనకే మంగళం పాడేశారు. భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ రాచరికం అంటే అప్పటి రాణి కిందకు తీసుకొచ్చారు. 1858 మహారాణి ప్రకటన ద్వారా భారతీయుల మత విశ్వాసాల్లో ఇక ముందు మేం జోక్యం చేసుకోము అని, అలాగే ఇకపై కొత్త రాజ్యాలను ఆక్రమించము అని ఒక హామీ ఇచ్చారు. ముఖ్యంగా సైన్యంలో భారీ మార్పులు చేశారు. ఇలాంటి ముప్పు మళ్లీ రాకూడదని భారతీయ సిపాయిల సంఖ్యను తగ్గించేసి ఆ స్థానంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని విపరీతంగా పెంచారు. అంతేకాదు, పోరాట సమయంలో తమకు విధేయత చూపిన గూర్ఖాలు, పంజాబీల వంటి వర్గాలకు సైన్యంలో పెద్దపీట వేశారు. ఇక్కడే బ్రిటిష్ వారు తమ అత్యంత కుటిలమైన వ్యూహాన్ని అమలు చేశారు. అదే విభజించి పాలించు విధానం. హిందువులు, ముస్లింలు ఎప్పుడైతే కలిసికట్టుగా ఈ తిరుగుబాటులో పాల్గొన్నారో అది చూసి బ్రిటిష్ వెన్నులో వణుకు పుట్టింది. అందుకే ఆ తర్వాత వారు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య, కులాల మధ్య అంతరాలను పెంచారు. భారతీయులు ఎప్పటికీ ఏకం కాకుండా చూసుకోవడమే లక్ష్యంగా వారి పాలనా వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఈ వ్యూహం తదనంతర కాలంలో భారతీయ సమాజంపై, రాజకీయాలపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపిందో మనందరికీ తెలుసు. సరే, ఇదంతా విన్న తర్వాత మీకొక బలమైన సందేహం రావచ్చు. నాయకత్వం లేదు, సరైన ప్లానింగ్ లేదు, దారుణంగా అణిచివేయబడింది. మరి అలాంటి ఒక విఫలమైన పోరాటం రాబోయే తరాలకు ఎలా స్ఫూర్తినిచ్చింది? ఎలా జాతీయవాద చైతన్యాన్ని రగిలించింది? నిజానికి 1857 పోరాటం తక్షణమే మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకురాలేదు. కాని ఆ మంటలు ఒక బలమైన జాతీయవాదానికి పునాది వేశాయి. బ్రిటిష్ వారు అజేయులు కారు, వారిని మనం ఎదిరించగలం అన్న స్పృహను ఇది మొదటిసారిగా భారతీయుల్లో రగిలించింది. ఈ చైతన్యమే, ఈ స్ఫూర్తే తర్వాతి దశాబ్దాల్లో మరింత సంఘటితమైన, పటిష్టమైన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఈ లోతైన విశ్లేషణ 1857 నాటి చారిత్రక ఘట్టం పట్ల మీకొక స్పష్టమైన, పూర్తి అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను.